జనరల్‌గా బ్రాహ్మలు నేర్చుకుంటారు కదా! అవును. జ్యోతిష్యాన్ని. ఎక్కువగా గూడా యూనివర్సిటీస్‌లో చదివిన ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా జ్యోతిష్యం అనే దానికి బ్రాహ్మలు అవును. ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ అవును. ఉంటారు. అవును. సో, మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు జ్యోతిష్యాన్ని? అంటే ఇది పూర్వజన్మ సుకృతం అనే అనుకుంటాను నేను. హ్మ్. ఎందువల్ల అంటే మా మదర్ కొద్దిగా పూజలు ఎక్కువ చేసేవాళ్ళనమాట మేము హ్మ్. చిన్నగున్నప్పుడు. నేను మా సిస్టర్ ఎక్కువ మా మదర్‌తో డివోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళము. అదొక ప్లస్ పాయింట్ అయినట్టుంది. హ్మ్. కాకపోతే నేను అబ్రాడ్ వెళ్ళిన తర్వాత నేను కూడా కొద్దిగా స్ట్రగుల్ అయ్యే టైం అనమాట. జాబ్స్ కోసం స్ట్రగుల్ అయ్యే టైంలో ఓకే. ఒక్కొక్కళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తున్న ఫేజ్‌లో నేను డాక్టర్ సంధ్యాలక్ష్మి గారి వీడియోస్ బాగా ఫాలో అయ్యేదాన్ని అప్పట్లో. జీ ఓకే. తెలుగులో చెప్పేవాళ్ళు. నేనప్పుడు అనుకున్నాననమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తున్నారు కదా! నేనే నేర్చుకుంటాను. అసలు నా చార్ట్‌లో ఏముందో నేను తెలుసుకుంటాను అని చెప్పి అలా అరౌండ్ లైక్ 2012లో స్టార్ట్ అయింది. దానికంటే ముందు జనరల్‌గా క్యాలెండర్‌లో తిథులేంటి, నక్షత్రాలేంటి అనేది ఐడియా ఉండేది కానీ, అవును. ఏ తిథి అంటే ఎలా చూస్తారు, ఏ నక్షత్రంకి ఎలాంటి ఎనర్జీస్ ఉంటాయి అని ఆ విషయం తెలీదు నాకు. ఓకే. కానీ అబ్రాడ్‌కి వెళ్ళిన తర్వాత ఒక 2 డేస్ నేను ఎప్పుడైతే నాకు ఈ ఆలోచన రావడము, ఆ! సంధ్యాలక్ష్మి గారి వీడియోస్ చూడడము, అవి బాగా అలవాటయిన టైంలో 2 డేస్ కొద్దిగా స్ట్రగుల్ అయ్యాను. నా చార్ట్ వేసిన తర్వాత, చక్రం వేసుకున్న తర్వాత ఏ గ్రహాలు ఎలా చూడాలి ఏంటి అని. బట్ థర్డ్ డే నుంచి మాత్రము నాకు అనిపించింది ఏంటంటే, నాకు ఈ సబ్జెక్ట్ ముందు నుంచే తెలుసు. ఇది వినే వాళ్ళకి కొద్దిగా అతిశయోక్తిలాగా లేదు. అనిపిస్తుండొచ్చు. లేదు. అవును. కానీ నాకు కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఈరోజు ఒకసారి నేను వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఒక 12, 13 ఇయర్స్ వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే వింశోత్తరి దశ ఎలా చూస్తారో కూడా నాకు ఈ రోజుకి కూడా నేను ఎలా నేర్చుకున్నాను అనేది కూడా నాకు గుర్తుండదు. ఇట్ జస్ట్ వెంట్ లైక్ అ ఫ్లో అన్నమాట. సో అలా నా చార్ట్ అనాలిసిస్ చేసుకోవడము, తర్వాత మా హస్బెండ్ చార్ట్ పైన చెక్ చేయడము, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరి చార్ట్స్ పైన చెక్ చేయడం, నేను ఇతనికి ఎందుకు భార్యలాగా వెళ్ళాలి అని మా ఇద్దరు చార్ట్స్ కర్మిక్ సినిస్ట్రీస్ చేసుకోవడం, ఇలా అలా స్టార్ట్ అయ్యి జర్నీ అదొక అడిక్షన్ లాగా అయిపోయింది. ఓహ్! ఆస్ట్రాలజీ ఒక అడిక్షన్ లాగా అయిపోయి ఇంకా ప్రతి అవర్‌కి కూడా నేను ఆస్ట్రాలజీతోని కనెక్ట్ చేయడము, మన అబ్జర్వేషన్ ఎక్కువ చేసేదాన్నండి. సబ్జెక్ట్స్ బోల్డ్ అని బుక్స్ ఇది నేను అప్‌కమింగ్ ఆస్ట్రాలజర్స్‌కి కూడా అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోవాలని అనుకునే వాళ్ళు ఉంటే గనక మీరు ఎన్ని బుక్స్ చదివినా కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఆ సబ్జెక్ట్ రాదు. ఓకే. దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితులను అబ్జర్వ్ చేయాలి. మనకి కలర్స్ కనిపిస్తుంటాయి. ఏ కలర్స్‌కి ఏ గ్రహం కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే సబ్జెక్ట్ ఈజీగా వస్తుంది. ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అవును. ఎంత మనము మీకెంత కాలం పట్టిందండి? ఆహ్, హన్ ఎలా అంటే ఇది ఎవ్రీడే స్టూడెంటే అండి. మనం స్టూడెంట్ అని అనుకుంటూ మనం నేర్చుకుంటూ ఉంటే ఒక లైఫ్ టైమ్ సరిపోదు. ఒక జన్మ ఓహ్! సరిపోదు ఆస్ట్రాలజీ మాస్టర్ చేయడానికి. హ్మ్. సో నేను మాస్టర్ అని నేను చెప్పుకోను. ఐయామ్ స్టిల్ ఎ స్టూడెంట్. ఐయామ్ ఎ సీకర్. హ్మ్. సో నాకు ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్ రావడానికి పట్టిందండి. దాదాపు ఒక 5-8 ఇయర్స్ పట్టింది. ఓకే. 5-8 ఇయర్స్ ప్రాపర్‌గా D1 చార్ట్ అనాలిసిస్ చేసుకొని, తర్వాత రాశితుల్య నవాంశ, నవాంశతుల్య రాశి అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఏ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి చాలా టైం పట్టింది. బట్ ఇప్పటికి కూడా కొన్ని కాన్సెప్ట్స్ తెలీవు ఓపెన్‌గా చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇట్స్ లైక్ ఎన్ ఎవ్రీడే స్టడీ అన్నమాట. కొత్త విషయాలు తెలుసుకోవడానికి. అయితే మీరు ఇందాక అబ్రాడ్‌లో ఉన్నారన్నారు కదా! యాహ్! అంటే వెస్టర్న్ కంట్రీస్‌లో ఆస్ట్రాలజీ అనేది ఒక విధంగా నమ్ముతారు. మన ఇండియాలో ఒక విధంగా నమ్ముతారంటారు. అవును. అది ఎంతవరకు నిజం? ఏంటి ఆ తేడా? ఓకే. వెస్టర్న్ కంట్రీస్‌లో ఏంటంటే సూర్యుడిని బేస్‌గా తీసుకుంటారు. సూర్యుడు మనకి 12 నెలలు కదా! ఓకే. 12 నెలల్లో ప్రతి నెల సూర్యుడు ఒక్కొక్క మంత్‌లో ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క రాశిలోకి ఎంటర్ అవుతూ ఉంటారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ రఫ్‌గా 15థ్, 16థ్ ఆఫ్ ద మంత్ ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ట్రాన్సిషన్ ఉంటుంది. సో, ఒక రాశిలో రవి ఒక నెల ఉంటారు. సో, మనకు అలా 12 నెలలు ఉంటదనమాట ఒక సంవత్సరానికి. ఓకే. సో వాళ్ళు ఎక్కువ మట్టుకు సన్నుని సెంటర్‌గా తీసుకొని వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. సెప్టెంబర్‌లో పుట్టిన వాళ్ళు ఏంటంటే కన్యరాశిలో అని చెప్పేస్తుంటారు. సెప్టెంబర్‌లో చాలా మంది కన్యరాశి వాళ్ళు పుడుతుండొచ్చు. తులారాశి వాళ్ళు కూడా పుడుతుండొచ్చు. సో అక్కడ మనకి డిఫరెన్సెస్ వచ్చేస్తాయి ప్రెడిక్షన్స్ చేసేటప్పుడు. మన తెలుగు అని చెప్పాను కానీ మన ఇండియన్ బేసిక్ మనకి వేదిక్ ఆస్ట్రాలజీకి వచ్చేసరికి ఏంటంటే చంద్రుడిని ఆధారంగా తీసుకుంటాం. ఎందుకంటే చంద్రుడు మనకు కారకుడు, మన మైండ్ పైన ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది. సన్ వచ్చేసి రవి సోల్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటుంది, ఆత్మ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సో మన మైండ్ ఏంటంటే
చంద్రుడు 2.5 డేస్కి ఒక రాశి నుంచి ఇంకో రాశికి ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది. మన బాడీలో 70% వాటర్. సో ఆ మైండ్ని రూల్ చేసేది చంద్రుడు. సో ఎవ్రీ 2.5 డేస్కి చంద్రుడు మారుతున్న కొద్దికి మన మైండ్లో కూడా కొన్ని మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. మనం మార్నింగ్ ఒకవేళ మనం పరిశీలన చేసుకుంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ కోసం ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మన బాడీలోనే బోల్డ్ అని మూడ్ స్వింగ్స్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసి ఉండవచ్చు. సో ఇలా చంద్రుడిని బేస్ చేసుకుంటాం అనమాట. సో మనం పుట్టిన రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా April 4th 1968 పుట్టారనుకోండి, ఆ రోజు చంద్రుడు ఆకాశంలో ఏ రాశిలో ఉన్నారో ఏ నక్షత్రంలో ఉన్నారో మనం తెలుసుకోగలిగితే అది వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళ చంద్ర రాశి చంద్ర నక్షత్రం అవుతుంది అనమాట. ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజర్స్ వాళ్ళు అలా కన్సిడర్ చేయరు. వాళ్ళు జస్ట్ సూర్యుడి బేస్ మీద నుంచే తీసుకుంటారు కాబట్టి దాన్ని ట్రాపికల్ ఆస్ట్రాలజీ అంటారు. మన వేదిక్ సిస్టమ్కి వచ్చేసరికి సైడీరియల్ ఆస్ట్రాలజీ అంటారు అనమాట. సో దీంట్లో ఆ 2 డిఫరెన్షియస్ మనకు చాలా డిఫరెన్సెస్ వచ్చేస్తాయి ఆ విషయంలోకి వచ్చేసరికి. అంటే ఏది కరెక్ట్ ఉంటుందంటారు? వాళ్ళు మనది కరెక్ట్ ఉంటుంది. మనది చంద్రుడినే బేస్ చేసుకోవాలి. చంద్రుడిని బేస్ చేసుకుంటేనే చంద్రుడి ఆధారంగానే మనకి ఒక జాతక చక్రం వేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు కొంతమందికి టైం గుర్తుండదు, ఏ టైంకి పుట్టారో అనేది గుర్తుండదు.